హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మనం ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో పాల ప్యాకెట్లతో కూడా మనం నెయ్యి తీసుకోవచ్చండి ఇంట్లోనే. ముందుగా పాలు బాగా గిన్నెలో పోసి బాగా కాగాలి, మేగడ కట్టేంత వరకు కాచుకోవాలి. ఇలా చూపించినట్లుగా బాగా కాచుకోవాలి. కాచిన పాలు బాగా మేగడ కట్టాక మనం పాలని తోడేసుకోవాలి. అంటే ఇలా బాగా ఇనికేదాకా, అంటే ఇనకడం అంటే మొత్తం ఇనకడం కాదు, ఇది ఇలా మేగడ కట్టేలాగా కాచుకొని మనం ఇందులో కొంచెం పెరిగేసి తోడబెట్టుకోవాలి. తోడబెట్టుకున్నాక ఒక 8 అవర్స్ అయ్యాక తోడుకుంటుంది కదా పాలు, పెరుగవుతుంది కదా, దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత ఎక్కువగా వస్తుంది వెన్న. మన విడిగా వచ్చేదానికంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వచ్చే మేగడ చాలా ఎక్కువగా వస్తుంది. ఇది బాగా స్టోర్ చేసుకున్నాము మనం 1 వీక్ నుంచి. చూసారా, 1 వీక్ నుంచి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఇది ఇలా తీసి మనం ఇప్పుడు వెన్నపూస తీద్దాం. నేను కవ్వంతో చేస్తాను వెన్నపూస. ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇలా కవ్వంతో నేను వెన్న తీస్తాను. అందరూ మిక్సీలో అలా వేసి అలా చేస్తారు కదా, అలా నచ్చదు నాకు. ఎందుకంటే వెన్న దానికి అంటుకొని అంత జిడ్డుగా ఉంటుంది. ఇలా మనం కవ్వంతో చేసుకుంటే చక్కగా వస్తుంది. దాన్ని మనం వేరే నీళ్ళల్లో కడుక్కోవాలి. ఎక్కువ నీళ్ళల్లో, మంచి నీళ్ళల్లో వాష్ చేసుకుంటే నలకలు అన్నీ పోతాయి, వెన్న కూడా ఫ్రెష్గా వస్తుంది. అంతే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వేరే అల్యూమినియం గిన్నెలో వేసుకోవాలి. స్టీల్ గిన్నెలో వేసుకోవడం వల్ల గిన్నె మాడిపోతుంది. అలాగే అల్యూమినియం గిన్నెలో వేసుకొని మనం నెయ్యి కాచుకుందాము. చూసారా, నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఇప్పుడు మనకి నెయ్యి రెడీ. మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకొని తింటాం అంటే ఆరోగ్యం మనకి. చూసారా, కొంచెం కష్టపడితే ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో మేము పెడతాము. బాయ్ ఫ్రెండ్స్.